మన ప్రభువును సంరక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నందున మీ అందరికీ శుభాశిష్యులు. గడిచిన కొద్ది దినాలు మనము సృష్టి ఆరంభము, సాతానుతో నడిచిన ఇద్దరు మనుషుల గురించి నేర్చుకున్నాం. ఈరోజు పాఠ్యాంశం నిమిత్తము దేవునితో నడిచిన ఇద్దరు మనుషుల గురించి తెలుసుకుందాం. మరలా చెప్తున్నాను, ఈరోజు పాఠ్యాంశము దేవునితో నడిచిన ఇద్దరు మనుషులు. ఈ పాఠ్యాంశాన్ని మీకు అర్థమయ్యేలాగిన వివరించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. దయచేసి మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ మాటలు వింటూ ఉన్నారని, దైవ జ్ఞానాన్ని పొందుకుంటూ ఉన్నారని, ఈ బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకునే విధంగా కొన్ని భాగాలుగా విభజించాను. అవి మీతో పంచుకుంటున్నప్పుడు మీరు కూడా వీటిని విని ఆశీర్వదించబడతారని నేను కోరుకుంటూ ఉన్నాను. మంచిది. దేవునితో నడిచిన ఇద్దరు మనుషులు, అపవాదితో నడిచిన మనుషుల యొక్క రెండు ఉదాహరణలను మనం చూసాం. ఇప్పుడు దేవునితో నడిచిన ఇద్దరు మనుషుల గురించి చూద్దాం. వారు హానోకు మరియు నోవాహు. 5వ అధ్యాయంలో అతడు మృతి పొందెను అనే మాటను 8 సార్లు చదువుతాం. కానీ ఆ అధ్యాయం మధ్యలో మరణించని వ్యక్తి గురించి మనం చదువుతాం. అతడు హానోకు. అతడు దేవునితో నడిచాడు మరియు దేవుడు అతన్ని సజీవముగా పరలోకమునకు తీసుకెళ్లాడు. అది మరణము మధ్యలో పునరుద్ధాన జీవమునకు ప్రతీకగా ఉంది. హానోకు పునరుద్ధాన శక్తితో జీవించి మరణమును జయించి పరలోకమునకు కొనిపోబడిన ఒక వ్యక్తి. ఆత్మీయ మరణము మధ్య జీవిస్తూ పునరుద్ధాన శక్తి వలన జయిస్తూ చివరకు పైకెత్తబడే భక్తి గల సంఘమునకు అతడు ప్రతీకగా ఉన్నాడు. హానోకు తన జీవితం యొక్క మొదటి 65 సంవత్సరాలు బహుశా భక్తిహీనుడై ఉండవచ్చు. కానీ అతనికి 65 సంవత్సరాలు ఉన్నప్పుడు అతనికి ఒక కొడుకు పుట్టాడు. దైవ ప్రత్యక్షత ద్వారా ఆ బాలుడికి మెతుషల అని పేరు పెట్టాడు. మెతుషల అంటే అతడు మరణించినప్పుడు జలములు వచ్చును. తన కుమారుడు పుట్టినప్పుడు దేవుడు హానోకుకు ఒక ప్రత్యక్షతనిచ్చెనని అది సూచిస్తుంది. తన కుమారుడు మరణించినప్పుడు లోకము జలప్రళయము తీర్పు తీర్చబడును అని దేవుడు హానోకుతో చెప్పాడు. తీర్పును గూర్చి ప్రత్యక్షత మొదట నోవాహుకు కాక హానోకుకు వచ్చింది గనుక అతని కుమారుడికి మెతుషల అని పేరు పెట్టాడు. నీకు ఒక శిశువు ఉన్నప్పుడు వాడు ఎంతకాలం జీవిస్తాడో నీకు తెలియదు గనుక మెతుషలకు జబ్బు చేసిన ప్రతిసారి తీర్పు సమయం దగ్గరకు వచ్చిందేమోనని హానోకు తలంచి ఉంటాడు. అతడు మరణించినప్పుడు ప్రళయము వచ్చును అను పేరు గల శిశువును కలిగి ఉండటాన్ని మీరు ఊహించుకోగలరా? అతని పేరు పిలిచిన ప్రతిసారి మీకు తీర్పు గుర్తొస్తుంది. దేవుని తీర్పు యొక్క భయము హానోకును దేవునితో నడిచేటట్లు మరియు తాత్కాలికమైన వాటికంటే నిత్యత్వమునకు సంబంధించినవి చాలా ముఖ్యమని గ్రహించినట్లు చేసింది. ఆ సంకటం తర్వాత 300 సంవత్సరములు హానోకును దేవునితో నడిచేటట్లు చేసింది. ఈ లోకము గతించిపోవును అని బైబిల్ చెప్తుంది. 1 యోహాను 2:17 వచనాల్లో మనం చూస్తాం. మనం దానిని నమ్మితే హానోకు వలె మనం కూడా తాత్కాలికమైన వాటికంటే నిత్యత్వమునకు సంబంధించినవి చాలా ముఖ్యమైనవని గ్రహిస్తాం. దేవుడు మెతుషలలో మనుషులందరికంటే ఎక్కువ కాలము అనగా 969 సంవత్సరాల పాటు ప్రజలు మెతుషల పేరును విన్న ప్రతిసారి వారు రాబో తీర్పును గురించి ఒక సందేశాన్ని విన్నారు. కానీ ప్రజలు ఆ సందేశాన్ని తిరస్కరించారు. నోవాహు మాత్రమే ఆ తీర్పును గురించి ప్రకటించాడు. హానోకు కూడా దీన్ని 300 సంవత్సరాలు ప్రకటించాడు మరియు మెతుషల తన పేరు ద్వారా దానిని మరో 669 సంవత్సరాలు ప్రకటిస్తూ ఉన్నాడు. నోవాహు దేవునితో నడిచిన మెతుషల జీవితం యొక్క చివరి 125 సంవత్సరాలు తీర్పును గూర్చి ప్రకటించాడు. దేవుడు తర్వాత నోవాహుకు స్పష్టంగా ప్రత్యక్షపరిచినట్లు హానోకుకు మెతుషలకు ఈ ప్రళయమునకు సంబంధించిన వివరాలు తెలియవు. కానీ మెతుషల మరణించినప్పుడు జలప్రళయముతో కూడి ఉన్న ఒక తీర్పు రాబోతున్నదని వారికి తెలుసు. హానోకు తన కాలంలో ఉన్న భక్తిహీనులందరికీ వ్యతిరేకంగా తీర్పును ప్రవచించానని మనకు యూదా చెప్తున్నాడు. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15లో మనం చూస్తాం. హానోకు దేవునితో నడిచిన ఒక ప్రవక్త. హానోకు జన్మించినప్పుడు ఆదాముకు 622 సంవత్సరాలు మరియు అతడు 930 సంవత్సరాలకు మరణించాడు. 5వ అధ్యాయము 5-23 వచనాల్లో మనం చూస్తాం. గనుక హానోకు ఆదామును 308 సంవత్సరాల పాటు ఎరిగుంటాడు. అయితే ఏదెను వనంలో ఒకప్పుడు ఆదాము దేవునితో నడిచినప్పుడు ఎలా ఉన్నాడో
ఎలా జీవించాడు అని హానోకు ఆదామును తరచుగా అడిగి ఉంటాడని నేను అనుకుంటాను. హానోకు కూడా దేవునితో స్వయంగా నడవాలని గొప్ప కోరికను కలిగి ఉంటాడు. ఏదేను బయట ఒక మనుష్యుడు దేవునితో నడవచ్చని నిరూపించిన మొదటి వ్యక్తి హానోకు. లోకంలోనికి పాపం వచ్చిన తర్వాత కూడా మనిషి దేవునితో నడవగలడు. నా జీవితంలో నేను ఎంతోమంది గొప్ప బోధకులను కలుసుకున్నాను, కానీ దేవునితో నడిచే వారిని బహు కొద్ది మందినే తెలుసుకున్నాను. కానీ ఆ కొద్ది మంది నా యవన దినాల నుండి దేవునితో నడవాలనే వాంఛను నా హృదయంలో కలుగజేశాను. అందుని బట్టి నేను ఎంతో సంతోషిస్తాను. మెతుషెల యొక్క మనవడు నోవాహు మెతుషెలతో కలిసి 600 సంవత్సరాలు జీవించాడు. హానోకు దేవునితో ఎలా నడిచాడు అని అతడు మెతుషెలను అనేక సార్లు అడుగుంటాడు. దేవునితో నేను కూడా నడవాలనే వాంఛ నోవాహు హృదయంలోకి వచ్చింది. నోవాహు కూడా దేవునితో నడిచిందని మనం 6వ అధ్యాయం 9వ వచనంలో చదువుతాం. నోవాహు దేవునితో నడిచినప్పుడు దేవుడు తీర్పు యొక్క ఉద్దేశమును బయలుపరిచాడు. లేఖనాల్లో మనం చూస్తే పాపమునకు తీర్పు ఉన్నదనే సత్యము దేవుడు తనతో నడిచిన మొదటి ఇద్దరికి బయలుపరచును. వారిని ఎవరు నమ్మనప్పటికీ హానోకు మరియు నోవాహు ఆ సందేశం నమ్మకంగా ప్రకటించారు. అప్పటి నుండి ప్రతి నిజమైన దేవుని ప్రవక్త కూడా దేవుడు విశ్వాసులను అవిశ్వాసులను వారి పాపముల నిమిత్తం తీర్పు తీరుస్తాడన్న సందేశాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు. హానోకు మరియు నోవాహు బైబిల్లో పేర్కొనబడిన మొదటి ఇద్దరు బోధకులు. వారిద్దరు దేవునితో నడిచింది. అప్పటి నుండి ప్రతి బోధకుడు అలా చేసుంటే చాలా బాగుంటుంది. దేవుడు నోవాహుతో ఓడను నిర్మించమని చెప్పిన వెంటనే నోవాహు దానిని నిర్మించుట ప్రారంభించాడు. ఆ ఓడకు ఖర్చు ఎవరు భరిస్తారు అని అతడు దేవుణ్ణి ఎప్పుడు అడగలేదు. అతడు అలా అడుగుంటే ఒకవేళ దేవుడు ఈ విధంగా అనేవాడు, ఇంకెవరు, నీవే భరించాలి అని దేవుడు అతనితో చెప్పి ఉండేవాడు. ఆయన పనికయ్యే ఖర్చును నువ్వు భరించమని దేవుడు ఎప్పుడైనా నీతో చెప్పడం విన్నావా? ఎక్కువ మంది క్రైస్తవ పనివారు తాము దేవుని పని చేస్తే వేరెవరో దాని ఖర్చులు భరించాలనుకుంటారు. కానీ నోవాహు అలా అనుకోలేదు. అతడు తన ఖర్చులు, తన కుటుంబ ఖర్చులు తానే భరించి దేవుణ్ణి సేవించాడు. ఓడ నిర్మించడానికి అవసరమయ్యే డబ్బును సంపాదించడానికి అతడు అదనంగా ఎక్కువ గంటలు పనిచేయవలసి వచ్చింది. కానీ అతడు దాన్ని సంతోషంగా చేశాడు. దేవునికి అటువంటి మనుషులు ఈ రోజున కావాలి. యేసు చెప్పినట్లు చివరి దినాలు నోవాహు దినముల వలె చెడ్డగా ఉంటాయి అన్నారు. ఒకవేళ అవి చెడ్డగా ఉంటే చివరి దినాల్లో దేవునికి అనేక మంది నోవాహులు కావాలి. అపొస్తలుడైన పౌలు ఎలాగైతే తన్ను తాను పోషించుకునటానికి ఒక పనిని చేసుకుంటూ ఉన్నాడో అటువంటి అపొస్తలుడైన పౌలు వంటి వారు కావాలి. వారిని బట్టి ప్రభు ఎంతో సంతోషిస్తారు. వారు నిజంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు, సేవిస్తూ ఉంటారు. అయితే జంతువులు ఓడలోకి ఎలా వస్తాయని ప్రజలు నోవాహును అడిగి ఉంటారు. అది దేవుని పని, తనది కాదని నోవాహుకు తెలుసు. దేవుడు జంతువులను ఓడలోనికి మానవాతీతంగా తెచ్చెను. నోవాహు తను చేయవలసినది మాత్రమే చేశాడు. అది ఓడను నిర్మించడం, మిగతా విషయాలన్నీ దేవునికి వదిలిపెట్టాడు. మనం కూడా దేవుడు మనకు చెప్పిన వాటిని చేస్తే చాలు. అసాధ్యమైన వాటన్నిటినీ మనము దేవునికి వదిలిపెట్టేయవచ్చు. చివరకు దేవుడు ఓడ తలుపులు మూసివేశాడని మనం చదువుతాం. ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. అయితే తలుపులు మూసివేసినది నోవాహు కాదు, దేవుడే. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి సమయం ముగిసినప్పుడు దేవుడు రక్షణ ద్వారమును మూసివేసి ఓడ క్రీస్తుకు, ఆయన శరీరమైన సంఘమునకు ప్రతీకగా ఉన్నది. సంఘంలో ఉన్నట్లే ఆ ఓడలో జీవించడం అసౌకర్యంగా ఉండి ఉంటుంది. సంఘంలో మనకు వేరుగా ఉండే వారితో మనము కలిసిపోవాలి. మరియు వారిలో అనేక మంది అప్పుడప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఓడ సౌకర్యంగా లేనప్పటికీ ఆ సమయంలో భూమి మీద ఉన్న ఒకే ఒక క్షేమకరమైన ప్రదేశము అదే. ఈ రోజు సంఘము కూడా అంతే. సంఘములో కష్టతరమైన ప్రజలు ఉన్నప్పటికీ దానిలో ఉండటానికి నేను సంతోషిస్తాను. ఒక నిజమైన భక్తుడు సంఘంలో ఎటువంటి వ్యక్తి ఉన్నా, ఎటువంటి కోప త్రాపత్రాలతో ఉన్న వ్యక్తి ఉన్నా, ఎటువంటి దుర్మార్గపు మనసు కలిగిన వ్యక్తి ఉన్నా, వారందరినీ ఏమాత్రం పట్టించుకోకుండా వారితో సమాధానం కలిగి దేవుని సన్నిధిలో దేవుని ఆత్మతో అతడు సంతోషిస్తాడు. అటువంటి వారు ఈరోజు సంఘంలో ఉంటే వారి జీవితమును బట్టి సంఘము ఆశీర్వదించబడుతుంది, వారి జీవితాలు కూడా ఆశీర్వదించబడుతుంది అనేది చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు.
అయితే మీరు కూడా ఈ విధంగా సంతోషిస్తారని నేను ఆశిస్తున్నాను. అందుకనే మాతో చేరమని ప్రజలను ఆహ్వానిస్తాం. ఏమని? మేము సత్యమైన మార్గంలో నడుస్తున్నాం, ఆ మార్గం మోక్షానికి నడిపిస్తుంది. యేసు ప్రభువులో ఉంటే శాంతి సమాధానం కలుగుతుంది. ఆయన జ్ఞానము మన జీవితాల్లో, మన ఆధ్యాత్మిక జీవితాల్ని, శారీరక జీవితాల్ని, వ్యక్తిగత జీవితాల్ని బలపరుస్తుంది అని చెప్పి మనం వారికి సాక్షార్థంగా ఉండాలి. అందుకనే మన అన్య సహోదరులను కూడా ప్రభువులోకి నడవండి, నమ్మండి, ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి చెప్పడంలో మనం ఎంతో ప్రయాసపడతాం చాలామంది క్రైస్తవ సమాజం. అయితే ప్రళయము తర్వాత నీటి మట్టము తగ్గుచుండగా నోవాహు ఒక పావురమును మరియు ఒక కాకిని ఓడ బయటకు పంపించాడు. ఇవి ఆత్మకు శరీరమునకు ప్రతీకగా ఉన్నవి. కాకి తిరిగి రాలేదు. కాకి మనుషుల, జంతువుల శవములను కనుగొని అది పొందిన విందును బట్టి సంతోషించింది. అదేవిధంగా శరీరానుసారంగా జీవించే వారికి ఈ లోకము ఆనందమయంగా ఉంటుంది, కానీ పావురమైతే వెంటనే తిరిగి వచ్చేసింది. ఆత్మానుసారంగా జీవించే వారి విషయం అలాగే ఉంటుంది. వాళ్ళు లోకంలో ఆనందంగా ఉండలేరు, మరియు సంఘంలోనికి అనగా దేవుని ప్రజల యొక్క సహవాసంలోనికి తిరిగి వచ్చేయాలని ఎల్లప్పుడూ కోరుకుంటారు. నోవాహు ఓడ నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రభువుకు ఒక బలిపీఠము కట్టి దానిపై కృతజ్ఞతార్పణను అర్పించి అతడు చేసిన మొట్టమొదటి పని దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించాడు. 8వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం. దేవుణ్ణి మొదలుపెట్టి ఆయనకు ఆరాధనను, కృతజ్ఞతను అర్పించే ఆ మాదిరిని మనం అన్ని సమయాల్లో అనుసరించుట మంచిది. అయితే నోవాహు పరిపూర్ణుడు కాదు. అతడు ఒకరోజు త్రాగి మృతుడై గుడారముల వస్త్రహీనుడుగా ఉన్నప్పుడు అతని కుమారుడైన హాము దాన్ని చూచి తన సహోదరులతో ఆ సంగతి చెప్పాడు. హాము తన తండ్రిని ఈ విధంగా అవమానపరిచినందున అతని పైకి ఒక శాపం వచ్చింది. షేమును యాపేతును వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి యొక్క వస్త్రహీనతను కప్పిరి, కాబట్టి వారు దీవించబడిరి. ఇక్కడ మనకు ఒక ముఖ్యమైన సందేశం ఉన్నది. తన తండ్రిని అవమానించినందుకు దేవుడు ఒక కుమారుణ్ణి, అతని సంతతిని శిక్షించడం గురించి మనం లేఖనాల్లో మొదటిసారిగా చదివిది ఇక్కడే. మనము ఎప్పుడైతే అధికారమును గౌరవించమో అది దేవుని ఎదుట తీవ్రమైన విషయంగా మారుతుంది. నీవు నీ తండ్రిలో లేక ఒక దైవజనుడిలో ఒకవేళ బలహీనతను చూసినప్పుడు హాము వలె అతని వస్త్రహీనతను ఇతరులకు బహిర్గతం చేయవద్దు. లేని ఎడల నీపై ఒక శాపం వస్తుంది. షేము యాపేతుల వలె దానిని కప్పుము. షేము యాపేతులు ఏం చేశారంటే ఆ వస్త్రహీనతను అనేకులకి జల్లెడి చేయలా. వారు ఏం చేశారంటే దాన్ని కప్పారు. ప్రేమ దోషములన్నింటినీ కప్పుతుంది. 1 పేతురు 4:8, సామెతలు 10:12లో మనం చూస్తాం. నోవాహు, షేము, యాపేతులు సహవాసము అనే దీవెనతో దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారముల్లో నివసించును అని దీవించాడు. ఎప్పుడైతే నీ తండ్రి వస్త్రహీనతను అనగా ఒక దైవజుని యొక్క వస్త్రహీనతను, నీతో ఉన్న విశ్వాసుల యొక్క వస్త్రహీనతను నువ్వు బహిర్గతం చేయకుండా వారిని కప్పడానికి నువ్వు ప్రయత్నిస్తావు, దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు. కాబట్టి అందరితో కలిసి జీవిస్తూ ఒకరి తప్పులు ఒకరు కప్పి పెట్టే వారితో మనం కూడా సహవాసం చేసి వారితో విశ్వాస యాత్రను కొనసాగించే వారిగా ఉండాలి. అటువంటి విశ్వాసులు మాత్రమే యేసుక్రీస్తు యొక్క సంఘమును కట్టగలరు. ఈ మాటలు వినుచున్న నీవు కూడా దేవునితో నడిచే గొప్ప భాగ్యమును కలిగి జీవించాలని నేనెంతో కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.